పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి గ్రామంలో ఎంగుటూరి ప్రకాశం పంతులు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాలను శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి ఆవిష్కరణ చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న విశ్వేశ్వర స్వామి దేవాలయం సతీస సమేతంగా సందర్శించారు. ఈ విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోకరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే స్వాతంత్ర సమరయోధులు విగ్రహానికి పింగళి వెంకయ్య గారు, అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారు పాఠశాలలో ఉండటం, ఈ సందర్భంగా ఉండి గ్రామ ప్రజలు ఎంతోమందికి విద్యాదాతగా విద్యాప్రదాతగా నిలబడినటువంటి సుబ్బారావు గారిని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆ రోజు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వారి చేతుల మీదుగా మొట్టమొదటిసారిగా మన గ్రామం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందినటువంటి ఆయన ఈ ఉండి గ్రామంలో ఆ రోజుల్లో చదువులు అంతంత మాత్రంగా ఉన్నటువంటి రోజుల్లో ఆయన స్వయంగా పాఠశాలను స్థాపించి ఎంతోమందిని ఈరోజు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా అయ్యారని చెప్పి ఈరోజు మన వాళ్ళు చెప్తా ఉన్నారు. వారిని గుర్తుపెట్టుకుంటూ వారి జ్ఞాపకాలని గుర్తుపెట్టుకునే విధంగా వారి ఆలోచనలు ముందుకు కొనసాగించేటువంటి క్రమంలో ఇక్కడ పూర్వ విద్యార్థులు అందరి కోరిక మేరకు వారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలనేటువంటి ఆలోచనని ప్రస్తావించారు. తప్పకుండా మరి శాసనసభ్యులు మా సర్రాజు గారు, రాంబాబు గారు, సర్రాజు గారు, ఇన్ఛార్జ్ రామరాజు గారు, పెద్దలందరూ ఉన్నారు. సర్పంచ్ గారు, గ్రామ సర్పంచ్ గారు అందరూ ఉన్నారు. అందరి కోరిక ఇదే. తప్పకుండా దీనికి వీలైనంత తొందరగా వారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించి ఈరోజు చదువుకున్న విద్యార్థులకు కూడా పూర్వ జ్ఞాపకాలని అలాగే పూర్వ స్మృతులను గుర్తు చేస్తూ ఈ గ్రామం నుంచి ఆయన విద్యాభ్యాసం చేసి చదివించి ఉన్నత స్థితిలో నిలబెట్టిన వాళ్ళందరూ వీళ్ళకి స్ఫూర్తిదాయకం ఈ విధంగా ఉండే క్రమంలో తప్పకుండా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనకి పింగళి వెంకయ్య గారి విగ్రహాలు చాలా అరుదుగా కనపడుతూ ఉంటాయి. మనకి జాతీయ పతాకాన్ని మరి ఆయన రూపుదిద్ది జాతి మొత్తానికి స్ఫూర్తి నింపినటువంటి స్ఫూర్తి ప్రదాత పింగళి వెంకయ్య గారు మరి మా గుంటూరు జిల్లా వాసి అయినా ఈరోజు ఉండి గ్రామంలో ఆయన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఆయన విగ్రహాన్ని మా కొత్తగా ఎంపికైనటువంటి ప్రెసిడెంట్ గారి సమక్షంలో చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా బాలసుబ్రహ్మణ్యం గారు